ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు విటమిన్లు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. ముల్లంగిని సలాడ్ రూపంలో కానీ లేదా సాధారణంగా తిన్నా కూడా శరీరానికి చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన ముల్లంగి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు, దగ్గు, నోటి సమస్యలు, ఉదరం, మూత్రపిండాలు, డయాబెటీస్ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ముల్లంగిని సరైన సమయానికి సరైన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని, లేదంటే గ్యాస్ సమస్య, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. ఒకసారి అవేంటో తెలుసుకుందాము. నిద్ర లేవగానే ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగిని తినకూడదు. అల్పాహారం తర్వాత కానీ భోజనానికి ముందు కానీ ముల్లంగిని తీసుకోవాలి. అలాగే సాయంత్రం వేళ సలాడ్గా ముల్లంగిని తినొచ్చు. ఇలా తినడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే చాలా మంది మధ్యాహ్న భోజనంలో ముల్లంగిని తింటుంటారు. ఆయుర్వేదం ప్రకారం వండిన ఆహారంలో పచ్చి కాయగూరలు కలపకూడదు. ఒకవేళ కలిపితే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తాయి. మరి ముల్లంగిని ఎలా తినొచ్చు అంటే, ముల్లంగిని సలాడ్గా తినడం ఉత్తమమైన మార్గం. మీరు ముల్లంగితో పాటు టమోటా, క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయ మొదలైన ఇతర పచ్చి కాయగూరలను సలాడ్గా తీసుకోవచ్చు. ఇలా తినడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. సన్నగా ఉన్న చిన్న ముల్లంగిని తినండి. చాలా రుచిగా, తీపిగా ఉంటాయి. ముల్లంగిని తినే ముందు శుభ్రంగా కడిగి వాటి తొక్క తీయండి. నల్ల ఉప్పుతో కలిపి ముల్లంగిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ముల్లంగి తిన్న తర్వాత కొంతసేపు నడవండి. గ్యాస్, అసిడిటీ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీకు బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే మీ శరీరానికి ఎక్కువ శ్రమ పెట్టలేరు కాబట్టి ఆ సమయంలో ముల్లంగికి దూరంగా ఉండండి. అంతేకాకుండా రాత్రిపూట ముల్లంగిని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముల్లంగితో ఇవి కలిపి తినకూడదు. అవేంటి అంటే ముల్లంగి నారింజ, ముల్లంగి కీరదోస, ముల్లంగి కాకరకాయ, ముల్లంగి పాలు. ఇవి కలిపి తీసుకోకూడదు. కనీసం 10 గంటల గ్యాప్ ఉండాలి. ముల్లంగికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఇంకా మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.